రోమీలు 8:6, రోమన్స్ 8:6. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏంటంట? ఆత్మానుసారమైన మాటల క్రియల? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. చదవం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. సో గాడ్ వాంట్ టు బ్లెస్ యూ అట్ ద థాట్ లెవెల్. నీ తలంపుల దగ్గరే నువ్వు శుభ్రపరచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. Matthew 6:34. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు. ఇక్కడ చింతన ఏమంటున్నాడు? కీడు అంటే చింతకు ఉండేటువంటి తలంపులు. ద worry thoughts are called evil thoughts, thoughts of worry. అందుకే ఎప్పుడు కూడా విశ్వాసం రావాలంట. వస్తాయి చెడు తలంపులు, భయం వేస్తుంది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, గాడ్ హ్యాస్ ఎ వర్డ్ ఫర్ యూ, ఫర్ ఎవ్రీ థాట్, ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్. నీకు ఏదైనా పరిస్థితి చూసావా, నువ్వు వెళ్ళి అడగొచ్చు దేవుడిని. ఏదైనా ఒక అనుభవం చూసావా, దేవుడు ఏదైనా ఒక తలంపు వచ్చిందా, అయినా దేవుడి దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. ప్రభువా ఇలా జరుగుతుందని భయం వేస్తుంది, నువ్వేమంటావు? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ద డెవిల్ హ్యాస్ ఎ థాట్, God has a thought. The devil has a word, God has a word. The devil has an action, God has an action. The devil has a plan, God has a plan. సో నువ్వు లాస్ట్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదు. ఆ తలంపులోంచే నువ్వు ప్రభువా నాకు ఇది భయం వేస్తుందని ఆ తలంపుని ఆయనకి సరెండర్ చేయొచ్చు. ఆయన ఆ తలంపుని బలపరిచేటువంటి ఒక మంచి తలంపు ఇస్తాడు. He will give you a good thought. You can attack him at the thought level. సో ఈరోజు ఆలోచించావు, అది కీడు అంటున్నాడు అనమాట. సో థాట్స్ అంటే గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఫెయిత్. దేవుడు చూసుకుంటాడు నన్ను, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు లేవనెత్తాడు, నా కుమార్తె పెళ్ళి దేవుడు చేస్తాడు, నా కొడుకు ఉద్యోగం ఇస్తాడు, నా అప్పులన్నీ తీరుస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నా బాధలు అన్నీ తీరుస్తాడు. ఆయన నా గురించి చింతిస్తున్నాడు. హీ ఈస్ వరింగ్ అబౌట్ మీ. కెన్ యూ బిలీవ్ ఇట్ దట్ గాడ్ ఈస్ వరింగ్ అబౌట్ యూ? ఎందుకంటే ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడంట. పౌలు ఒక కంక్లూషన్కి వస్తాడు. రోమీలు 8:38-39, రోమన్స్ 8:38-39. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనానో మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు ఒక కంక్లూజన్కి వచ్చేసాడంట. అంటే ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చేసాడు, ఒక తలంపుకి వచ్చేసాడు. ఏంటంట? అందుకే 38 ఇంగ్లీష్లో అంటాడు, ఫర్ ఐఎమ్ పర్సుయేటెడ్. సంబడి సే పర్సుయేటెడ్. పర్సుయేటెడ్ అంటే కన్విన్స్ అయిపోయా, నా మనసులో నేను ఫిక్స్ అయిపోయా. ఏమని? నన్ను దేవుని ప్రేమ నుంచి ఏది వేరు చేయలేదు. లుక్ అట్ దాట్. అంటే అంతకుముందు చనిపోతానా, ఇలాగైపోతుందా, అలాగైపోతుందా అని అనుకొని అయిపోయి పోవట్లేదా? పోతుందంటే పోవట్లేదు, చచ్చిపోతాం అనుకుంటే చావట్లే, అన్నీ అయిపోయావు. ఒక 20-30 ఏళ్ళ తర్వాత ఫైనల్గా సంఘానికి చెప్తున్నాడు, సంఘమా నా అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆయన ప్రేమ నుంచి నిన్నేది వేరు చేయలేదు, మైండ్లో ఫిక్స్ అయిపో అని చెప్తున్నాడు. మీ మైండ్లో కూడా ఈ రోజు నుంచి మీరు ఫిక్స్ అయిపోదురుగాక. హీ గాట్ ఫిక్స్డ్ ఇన్ హిస్ మైండ్. అందుకే నేను చెప్తాను, ఏదైనా జరిగినప్పుడు దేవుని విడిచి వెళ్ళక. ద డెవిల్ వాంట్స్ టు గో అవే ఫ్రమ్ గాడ్. దేవుడు ఏం చేశాడు నీకు ఇంతకాలము? ఏం చేశాడు? నో 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 డోంట్ గో అవే. అబ్రహాం వెనక్కి వెళ్ళిపోయాడా? వెళ్ళే. సారమ్మ కూడా వెనక్కి వెళ్ళే. అంతెందుకు, లోతు కూడా వెళ్ళలేదు. అందుకే లోతు నీతిమంతుడు అంటాడు లాస్ట్లో, దే డిడ్ంట్ గో బ్యాక్. ఎందుకు? బ్లెస్ చేస్తానన్నాడు, పిల్లలు లేరు, 20, 30, 40 సంవత్సరాలు, అప్పటికే లేటు, పిల్లలు లేరు, మళ్ళీ దేవుడు అంటావు. నీకు అప్పటికే 20, 30 సంవత్సరాల నుంచి దేవుడు తెలుసు, 50 ఏళ్ళ నుంచి నమ్ముతున్నావు, మళ్ళీ ఇంకొక ఊరు వెళ్ళిపోతావా? అక్కడ కూడా నువ్వు ఆశీర్వదించబడలేదు. ఎవరో సీనియర్ వాళ్ళు అయ్యి ఉంటారు, పదండయ్య గారు ఇప్పటికైనా వెళ్ళిపోతాం వెనక్కి అని.
వీ డోంట్ నో వాట్ హెస్ హ్యాపెండ్, బట్ అబ్రహాం కమంటే ఫిక్స్ అయిపోయాడు. ఐఎమ్ పర్స్యూడెడ్. దేవుడు మనందరి తలంపులను ఆయన ప్రేమతో నింపునుగాక. యు సీ దట్ హీస్ టెల్లింగ్. నన్ను ఏది వేరు చేయలేదు. అప్పులు పాలైపోయి నేను చచ్చిపోతా, నా భక్తు వదిలేస్తాను, నేను చచ్చిపోతా, నాకు అవమానం వచ్చేసింది, నేను చనిపోతా, నీకు నాకు ఏం పట్టుకున్నా బ్లెస్ అవ్వట్లేదు, నేను చనిపోతా. గాడ్స్ లవ్ కెనాట్ సెపరేట్ మీ. నన్ను ఏది ఆపలేదని పౌలు ఫిక్స్ అయిపోయాడంట మైండ్లో. యెషయా 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ఇది పాపాల విషయం కదా. అంటే నీకు ఇప్పుడు 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు కేవలం మాటలు చేతల్లాగే చూసావు నువ్వు. కానీ తలంపులంటి పాటికి ఎన్ని పాపాలు చేసి ఉంటావు, ఎన్ని కరుడు కట్టేసిన పాపాలు ఉండి ఉంటాయి కదా తలంపుల్లో. దేవుడు ఇప్పుడు అన్ని కడిగడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు దేవుడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూనో, గాడ్ వాంట్స్ టు మేక్ ఇట్ వైట్ ఈవెన్ అట్ ద థాట్ లెవెల్. మన తలంపుల విషయమై పాపాలను కూడా దేవుడు శుభ్రం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సంబడీ సే, గాడ్ క్లీన్ మై థాట్స్. చాలా మంది చెప్పండి, ప్రభువా నా తలంపులను కూడా శుభ్రం చేయి, హిమం వలె తెల్లగా చేయి. పడిపోయిన తర్వాత కాదు. గాడ్స్ రెడీ టు ప్యూరిఫై, క్లీన్ అండ్ ఫర్గివ్ దోస్ థింగ్స్ బికాస్ హీ సీస్ దట్ ఈవెన్ థాట్ యాజ్ ఎ గ్రీవియస్ సిన్. తలంపు కూడా ఆయన పెద్ద పాపంగా చూస్తున్నాడు. ఫిలిప్పీలు 4:7, ఫిలిపియన్స్ చాప్టర్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ఒకవేళ దేవుడిని కాపాడాలనుకుంటే ఏ లెవెల్లో కాపాడతాడంట? తలంపుల లెవెల్లోనే కాపాడతాడంట. యు సీ, ఇఫ్ గాడ్ వాంట్స్ టు bless you, he will bless you at the level of the thoughts. మీ హృదయములకును మీ తలంపులకును ఏముంటాడంట? ఆయన కావాలి ఉంటాడంట. ఎందుకు? ఎవరిని గర్జించుదనా అంటే, ఇప్పుడు సైతానుడు దొంగలిస్తాడు, హింస చంపుతాడు. ఎలా చేస్తాడు? హీ ఈజ్ ఎ డిమాన్, హీ ఈజ్ డిమానిక్ కింగ్డమ్ ఆపరేటెడ్ బై థాట్స్. ఈ సైతానుడు తలంపులు పెడతాడు. మరణ తలంపులు, భయము తలంపులు, ద్వేష తలంపులు, పగ తలంపులు, దురాశ తలంపులు, కామ తలంపులు, కోపం తలంపులు అన్నీ పెట్టేస్తాడనమాట. నువ్వు గనక ప్రార్థించి ఆ ధ్యానములు ఉంటే దేవుడు ఆ తలంపులు రాకుండా ఆ వాక్యము నీ మనస్సును కావలి కాస్తుందంట. గాడ్ టుడే, ఈరోజు మీరు వెళ్తుండగా యు ఆర్ గోయింగ్ ఎట్ ఎ న్యూ లెవెల్. దేవుడు మీ తలంపుల విషయంలోనే ఈ రోజు నుంచి మిమ్మల్ని కాయబోతున్నాడు. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడీ. Those who love the Lord and who want to receive His word according to the Bible. మీ హృదయములకును తలంపులకును కావలియుండు. ఇప్పుడు ఎంతమంది మీరు ప్రార్థన చేస్తారు, ప్రభువా మా అబ్బాయి తలంపులు కావలియుండు, మా అమ్మాయి తలంపులు కావలియుండు, మా ఆయన తలంపులు కావలియుండు. అపోస్తుల కార్యములు 17:11, యాక్ట్స్ 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. పౌలు ఈ సంఘాన్ని చూసి ఏమంటున్నాడంట? మీరు గనులు అంటున్నాడంట. వాట్ అంటే లెవెల్స్ ఉన్నాయి చర్చ్లో. గనులు, దే వర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ థెస్సలోనికా. ఇన్ దట్ దే రిసీవ్డ్ ద వర్డ్ విత్ రెడీనెస్ ఆఫ్ మైండ్. మీరందరూ ఎందుకు ఆస్వాదించుకోవడం తెలుసా? వాక్యానికి మైండ్ రెడీ చేసుకొని వచ్చి వాక్యం వింటున్నారు. చాలామంది ఇంట్లో ఎందుకు వింటున్నారు? మైండ్ రెడీ చేసుకున్నారు, ఈరోజు ఆయన ఆహారం కావాలి అని. యు ఆర్ వన్ ఆఫ్ ద బ్లెస్డ్ పీపుల్. వాళ్ళంట వాక్యమును అంగీకరించడమే కాదంట, మోర్ నోబుల్ అంటే కొంతమంది అంగీకరించి వెళ్ళిపోతారు ఆమెన్ అని. వీళ్ళు అలా కాదంట, అంగీకరించి వారు సంగతులు అలాగ ఉన్నావో లేదో అని ప్రతి వచనము చూసి చెప్తున్నారంట. ప్రతి వచనము లేఖనములో పరిశోధించుచూ వచ్చిరి. లుక్ అట్ దర్ మైండ్. మే గాడ్ గివ్ యూ దిస్ బ్లెస్డ్ మైండ్. ఇర్మియా 29:11, జెర్మియా 29:11. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, నాకు మీ పట్ల ఏం తలంచు అప్పది ఏం చేస్తాడు? ఈ దేవుడు నేను శిక్షిస్తున్నాడు, నేను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నేను చంపేస్తున్నాడు, నీకు విరుద్ధంగా ఉన్నాడు. డెవిల్ వాంట్ టు పుట్ దీస్ థాట్స్ ఇన్ అవర్ మైండ్. అందరినీ బ్లెస్ చేశాడు, నిన్నే బ్లెస్ చేయలేదు. చూడు, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, ఇంకా పిల్లలు పుట్టలేదు, నీకు ఇంకా అప్పులు పోలే, చూడు నువ్వు అందంగా లేవు, చూడు నీకు మరక ఇంకా పోలే, దేవుడు పెట్టాడు మరక, ఆ మచ్చ. యు సీ దాట్ నౌ? God, the devil puts all these things in your mind. The devil want to do all these things. కానీ అదే నువ్వు దేవుని తెలుసుకుంటే ఏ ప్రార్థన చేస్తావు? యబ్బేజు ప్రార్థన చేస్తావు. My mother has born in sorrow, but bless me and keep me, my Lord. నజరేయుడైన యేసయ్య ఇదిగో ఎక్కడ వారు కుడి హస్తం పెట్టుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని తరాల నుంచి ఉందో ఆ బాధ, ఆ వేదన, అది తీసివేయండి నాయన. ఎస్ లార్డ్, ఎవ్రీ ఆర్గాన్, ఫైబర్, ఎము, మోకాళ్ళు, జ్వరాలు, లార్డ్ హీల్ దెమ్ నౌ, సెట్ దెమ్ ఫ్రీ. కనని గర్భాన్ని కనే గర్భముగా చేయండి అయ్యా. ఇదిగో నీ వాక్యంలో సెలవిచ్చావు నాయన, నీవు ఘనంగా ముగిస్తావు. ఐ హ్యావ్ గుడ్ థాట్స్ ఫర్ యూ టు గివ్ ఎన్ ఎక్స్పెక్టెడ్ అండ్ యూ వాంట్ టు గివ్ అస్ ఎ గుడ్ ఫినిష్. లార్డ్, వృద్ధాప్యంలో ఇంతే అని డాక్టర్లు అంటారు, కానీ నీ అందు మేము వేచున్నాం కాబట్టి గివ్ అస్ న్యూ స్ట్రెంగ్త్ అండ్ హెల్త్. లెట్ ఇట్ బి అ జనరేషనల్ బ్లెస్సింగ్. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్.